ఆకాశంలో పక్షిలాగా ఎగరాలని చెప్పి మనలో చాలామందికి ఉంటుంది, అలాగే నాకు కూడా. కానీ ఎలా? అదే ఈ వీడియోలో నా ఫ్లయింగ్ డ్రీమ్ కోసం నేను పారామోటార్ పైలట్ ఎలా అయ్యానో చూద్దాం. హలో చిత్తాస్, ఏంటి మూమెంట్. మనకు ఒక డ్రీమ్ ఉంటే దాన్ని సాధించడానికి ఎంతైనా కష్టపడతాం. నేను కూడా అలాగే. నాకు మేఘాల్లో పక్షిలాగా ఎగరాలని ఒక డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకుంటాకి పారామోటార్ కోర్సులో జాయిన్ అయ్యాను. ఈ కోర్స్ని ఇండియన్ గవర్నమెంట్ కనెక్ట్ చేసింది అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో. ఫస్ట్ డే గ్రౌండ్కి వెళ్ళడానికి మేము పడిన కష్టం మామూలుగా లేదు, మీరే చూడండి. ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ ఈ మట్ రోడ్లో నడిచిన తర్వాత ఈ బురద రోడ్లో, ఆ తర్వాత గడ్డిలో, ఆ తర్వాత పొలాల్లో, ఆ తర్వాత ఇసుకలో, లాస్ట్కి మేము ప్రాక్టీస్ చేసే గ్రౌండ్కి రీచ్ అయ్యాం. వెంటనే కెనపీ ఓపెన్ చేసి దాని పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ తర్వాత హార్నెస్ ఎలా వేసుకోవాలి, దాన్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో చెప్పారు. ఆ తర్వాత కెనపీని హార్నెస్కి ఎలా లింక్ చేయాలో చూపించి డైరెక్ట్గా కెనపీని ఎలా లాంచ్ చేయాలి, లాంచ్ చేసిన తర్వాత దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్నీ చేసి చూపించారు. హ్యాండిల్ చేయడమే కాదు, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో చూపించారు. తర్వాత దాన్ని ఎలా ల్యాప్స్ చేయాలో కూడా చేసి చూపించారు. ఇప్పుడు మన టర్న్. దాన్ని కంట్రోల్ చేయడానికి అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఎలాగోలా మేనేజ్ అయితే చేశా. ఫస్ట్ డేనే గ్రౌండ్ హ్యాండ్లింగ్ దాకా వెళ్ళిపోయాం. ఆ తర్వాత కెనపీని ఎలా ఫోల్డ్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలో చూపించారు. తర్వాత ప్యాక్ చేసుకుని మా క్యాంప్కి రిటర్న్ అయిపోయాం. రిటర్న్ అయ్యేటప్పుడు ఏదో షార్ట్ కట్ రూట్ అని ఈ రూట్లో వచ్చాం. కొంతమంది ఆ కర్రల మీద, కొంతమంది ఈ బోట్లో, ఈ కాలం దాటిదాకా పెద్ద పంచాయతీ చేసాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేసాం. అది అయిపోయిన వెంటనే గ్రౌండ్ హ్యాండ్లింగ్కి వెళ్ళిపోయాం. ఈరోజు విండ్ కొంచెం ఎక్కువ ఉంది, అయినా కానీ గ్రౌండ్ హ్యాండ్లింగ్లో ఫుల్ కంట్రోల్ వచ్చేసింది. లెఫ్ట్కి వెళ్ళటం, రైట్కి వెళ్ళటం, తర్వాత బ్రేక్స్ అప్లై చేయడం, కెనపీ మీద స్మూత్ కంట్రోల్ అయితే వచ్చేసింది. డే 2 పొద్దున్న ఒక సెషన్ అయింది. అండ్ వెనకాల కనిపిస్తుంది కదా, ఈ హట్టు కూడా మేమే క్రియేట్ చేసాం. ఇప్పుడు చుట్టుపక్కల మొత్తం గడ్డి ఉంది. అక్కడ నుండి గడ్డి తీసుకొచ్చి బ్యాంబూస్తో ఇలా ఒక ఫ్రేమ్ తయారు చేసాం. దానిపైన తెచ్చిన గడ్డంతా ఇలా పేర్చి ఇలా ఒక హట్టు తయారు చేసాం. ఇది ఈరోజు బ్రేక్ఫాస్ట్. ఓన్లీ చెన్న, అది కూడా నానబెట్టింది ఓవర్ నైట్. దాంట్లో కొంచెం ఉల్లిపాయ అవి వేసి కలిపారు. ఇప్పుడే తినేసి మళ్ళీ ఇంకో సెషన్కి వెళ్ళాలి. ఆఫ్టర్నూన్ క్లాస్లో పారామోటార్ యాక్సెసరీస్ గురించి, వాటి పార్ట్స్ గురించి క్లాస్ చెప్తున్నారు. క్లాస్లో ఒకళ్ళు నిద్రపోయారని చెప్పి ఒక పెద్ద రౌండ్ వేసి రమ్మని చెప్పి పనిష్మెంట్ ఇచ్చారు. ఒకళ్ళు నిద్రపోయారు క్లాస్లో, అందరికి బ్యాచ్ మొత్తానికి పనిష్మెంట్ ఇచ్చారు. ఒక పెద్ద రౌండ్ వేసి రమ్మని చెప్పి పారామోటార్ నడుచుకుంటే వెళ్ళాలంట. ఆ తర్వాత క్లాస్ కంటిన్యూ చేశారు. మ్యాక్సిమం డైలీ ఆఫ్టర్నూన్స్ ఇలా థియరీ క్లాసెస్ ఉంటాయి. ఇంకా టైం 5:40 అవుతుంది. మొత్తం చీకటి పడిపోయింది. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 4:30కే సన్ రైజ్ అవుతుంది. ఈవినింగ్ 5 లోపు సన్సెట్ అయిపోతుంది. చాలా డిఫరెంట్ టైమింగ్స్ ఉన్నాయి ఇక్కడ మాత్రం. ఇప్పుడు నెక్స్ట్ 40 మినిట్స్లో డిన్నర్ అయిపోద్ది. ఆ తర్వాత అందరూ పడుకుని పోతున్నారు. బయట చూడండి ఎంత చీకటి అయిపోయిందో 5:40కే. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ గ్రౌండ్కి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళంగానే 2 ఇటుకరాలు చేతిలో పెట్టి కెనపీ మీద కంట్రోల్ కోసం ఇలా ప్రాక్టీస్ చేపిస్తున్నారు. మజిల్ మెమరీ బిల్డ్ అవడం కోసం ల్యాండింగ్ టైంలో కెనపీని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా బ్రేక్స్ వేయాలి, ఎలా బాడీ మూవ్మెంట్ ఉండాలో దానికి ఈ ఎక్సర్సైజ్ చేపిస్తున్నారు. ఇప్పుడే 4th డే ట్రైనింగ్ అయిపోయింది. ఎండ అద్దర కొడుతుంది అసలు. అండ్ ఈ రోజే లాస్ట్ డే ఆఫ్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఈ రోజు అయిపోయింది. రేపు నుండి గాల్లోకి వెళ్ళడం. అండ్ మా టీంని పరిచయం చేయలేదు కదా, మొత్తం 18 మంది ఉంటే దాంట్లో 6 3 టీంల కింద చేశారు. ఆల్ఫా, బ్రావో, చార్లీ అని చెప్పి 3 టీమ్స్ చేశారు. మాది ఆల్ఫా టీము. దీంట్లో 6 ఉన్నారు. 6లో ఓన్లీ 2 సివిలియన్స్. మిగతా వాళ్ళందరూ ఆర్మీ నుండి, ఎయిర్ ఫోర్స్ నుండి, నేవీ నుండి. ఫస్ట్ कर्नल बोरा साहब, बरुआ साहब, नेक्स्ट सर्जेंट अभिषेक भैया, ये सिविलियन माउंटेनियर विवेक काटकर, और ये कमांडो है, ये भी एयर फोर्स का మనోడు ఎయిర్ ఫోర్స్ నుండి కమాండో. ఫైనల్గా లాస్ట్ పర్సన్ దీపక్ భయ్య, ఏ ఎయిర్ ఫోర్స్ సర్జెంట్. సో వీళ్ళు మా టీము. మిగతా వాళ్ళు కూడా అలాగే మొత్తం ఒక్కొక్క టీంలో. మన ఇంకొక తెలుగు అన్న ఉన్నాడు ఇక్కడ, సునీల్ అన్న, విశాఖపట్నం నుండి బెంగళూరులో సెటిల్ అయి ఉన్నారు. సో అన్న కూడా అడ్వెంచర్ యాక్టివిటీస్ చేస్తారు మాతో పాటు. ఇప్పుడు 4 రోజులు ఇక్కడే ఉంటాడు. సూపర్ సూపర్. ఎలా జరుగుతుంది అన్న? చాలా బాగుంది. క్యాంప్ మొత్తం 18 మంది ఉంటే దాంట్లో 8 మంది మాత్రమే సివిలియన్స్. మిగతా వాళ్ళందరూ
మిలిటరీ నుండి, ఎయిర్ ఫోర్స్ నుండి, నేవీ నుండి వచ్చిన వాళ్ళే. ఈ ట్రైనింగ్ అంతా కూడా వాళ్ళతో పాటే జరిగిద్ది. జై 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 జై. డైలీ క్లాస్కి ముందు ఒకసారి, క్లాస్ తర్వాత ఒకసారి హనుమాన్జీకి జై అని చెప్పిస్తారు. ఎందుకంటే వాయుపుత్ర అంటారు కదా, సో గాల్లో ఉంటాం, ఎగురుతూ ఉంటాం కదా, ఆయన బ్లెస్సింగ్స్ కావాలని చెప్పి జై కొట్టేస్తారనమాట. ఆ గ్రౌండ్ నుండి వచ్చేసిన తర్వాత ఒక 1.5 hour రెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత లంచ్ టైం అనమాట. ఇప్పుడే లంచ్ టైము. సరే, ఈ లోపు మీకు మా అకామిడేషన్ కూడా చూపిస్తాను. ఇంతవరకు చూపించలేదు కదా. ఎలా ఉంటుందంటే ఇది ఎంట్రీ. ఇవి చాలా చిన్న హట్స్, మన పాక అంటారు కదా, అలా ఉంటుంది. ఇలా లోపలికి వెళ్ళంగానే ఇక్కడ అన్ని బంకర్ బెడ్స్ ఉంటాయి. ఈ బెడ్ నాది. పైన ఇలా దోమల తెరలు పెట్టుకుంటాకి ఇస్తారు. అండ్ ఇది స్లీపింగ్ బ్యాగ్. ఇలాంటి స్లీపింగ్ బ్యాగ్ ఒకటి ఇస్తారు కప్పుకుంటాకి. అంతే, ఇంకా ఏముండవు. జస్ట్ పైన ఫ్యాన్ ఉంది, అవి కూడా తిరగనా వద్దన్నట్టు తిరుగుతాయి. అండ్ ఈ ఎంత దారుణంగా ఉంటాయి అంటే ఇవి దోమతెరలు మొత్తం చినిగిపోయి ఉంటాయి. ఎక్కడికక్కడ పిన్నులు కొట్టి, ప్లాస్టర్స్ వేసి, టేప్ వేసి అవన్నీ చేసినాయి. సో ఇది లోపలంతా ఇలా ఉంటుంది. అండ్ బయటకు వస్తే కొంచెం ఇది కిచెన్. ఇది ఇన్స్ట్రక్టర్స్ ఉండే హట్ అనమాట. లంచ్కి ఇక్కడే పెడతారు మొత్తం. రోజు బ్రేక్ఫాస్ట్, లంచ్ అంతా ఇక్కడే పెట్టేసి ఉంచుతారు. ఇలా ఇక్కడికి వచ్చి పెట్టుకుని వెళ్ళటమే. అండ్ కూర్చుని తింటాకి డైనింగ్ ఏరియా ఇక్కడ కూర్చుని తింటారు. అండ్ వాష్రూమ్ గురించి అయితే అసలు మాట్లాడక్కర్లేదు, అంత దారుణంగా ఉంటాయి. అండ్ ఈ కాంపౌండ్లో కాదు, కొంచెం ముందుకి ఇంకా నడుచుకుంటూ వెళ్తే దూరంగా అక్కడ ఉంటాయి. చాలా చండాలంగా ఉంటాయి. అసలు జనరల్గా అయితే ఇంతవరకు ఇది చిన్న చిన్న టెంట్స్ ఉంటాయి కదా, ఆ టెంట్స్లో ఉండేది. తర్వాత గాలి వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు టెంట్స్ బాగా ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆ టెంట్స్ తీసేసి ఇలా టెంపరీ హట్స్, ఇవన్నీ బ్యాంబూస్తో చేసినవి, ఇలా హట్స్ చేశారనమాట. అండ్ మిలిటరీ నుండి, ఎయిర్ ఫోర్స్ నుండి ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉండడం వాళ్ళకి చాలా నార్మల్ థింగ్. సో వాళ్ళు అసలు కంప్లైంట్ కూడా చేయరు, మాకు ఇలా ఉంది అలా ఉందని చెప్పి. సో సివిలియన్స్ చాలా తక్కువ మంది వస్తారు. ఇంకా మనం మిలిటరీ వాళ్ళతో ఎలా ట్రైన్ అవుతామో అలాంటి సిచ్యువేషన్స్లో ఉంటేనే మనం ఇక్కడ సర్వైవ్ అయ్యగలం. సో అదే నేర్చుకుంటున్నాం ఇప్పుడు నేను. ఫైనల్గా ఫస్ట్ టైం గాల్లోకి ఎగరబోతున్నాం. ఎర్లీ మార్నింగ్ 5కి లేచి 6 కల్లా గ్రౌండ్కి వచ్చాం. ఎందుకంటే ఈరోజు ఫస్ట్ డే ఎయిర్ బోర్న్ అవుతాం అనమాట. ఎయిర్ బోర్న్ అంటే గాల్లోకి లాంచ్ అవడం అనమాట. సో ఎగ్జైట్మెంట్గా వచ్చాం, కానీ మొత్తం ఫాగ్ పట్టేసింది. గ్రౌండ్ మొత్తం పూర్తిగా ఫాగ్, అసలు ఏమీ కనిపించట్లేదు. ఈ లోపు పీటీ చేపిస్తున్నారు. ఇది మార్నింగ్ ఎక్సర్సైజ్ రొటీన్ డైలీ. గ్రౌండ్కి వచ్చిన తర్వాత ఎక్సర్సైజ్ చేసి వార్మప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు గ్రౌండ్ హ్యాండ్లింగ్కి వెళ్తాం. ఈరోజు ఫ్లయింగ్కి వెళ్ళాలి. ఇది ఫాగ్ చూస్తుంటే దగ్గర ఇంకో 2 hours పట్టేలా ఉంది క్లియర్ అవడానికి. ఎదురుగా ఉన్న వాళ్ళకి అనిపించలేదు. అంటే ఇక్కడికి వచ్చేటప్పుడు రూట్ కూడా మిస్ అయిపోయాం, అంత ఫాగ్ ఉంది. పొలాల్లో నుండి వస్తాం కదా, ఆ పొలాల్లో ఒక పొలం నుండి ఇంకో పొలంకి వెళ్ళిపోయి హట్టుకి దాటేసి వెళ్ళిపోయాం. ఫస్ట్ రౌండ్ పారాసైలింగ్ చేపిస్తారు. సో ఇది చాలా సేఫ్గా ఉంటుంది అనమాట. ఈ పారాసైల్ కెన్పీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. నార్మల్ కెన్పీ కంటే చాలా పెద్దగా కూడా ఉంటుంది. దాన్ని ఎలా పట్టుకోవాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అనేది చెప్తున్నారు. ఆ కారుకి తాడి కట్టి ఇంకొక ఎండ్ తీసుకొచ్చి దాన్ని కెనపీకి కడతారనమాట. వెనకమాల ఇద్దరు అలా పట్టుకుని ఉంటారు కెనపీ ఇన్ఫ్లేట్ అవ్వడానికి. సో కార్ లాగడం స్టార్ట్ అయింది, లోగా పైకి వెళ్ళిపోయాను. పైన చూస్తే ఎలా ఉంటుందో కనిపిస్తుంది. చాలా షార్ట్ రైడ్, జస్ట్ హైట్ అలవాటు అవడానికి. మళ్ళీ స్లోగా అలాగే దించేశారు. అదే రోజు సాయంత్రం నెక్స్ట్ డే ఏం చేయాలో దాని బ్రీఫింగ్ ఇస్తున్నారనమాట. ఇప్పుడే 6th డే అయిపోయింది, మళ్ళీ క్యాంప్కి వచ్చాం. ఈరోజు సోలో ఫ్లైట్ అంటే ఫస్ట్ వించ్ చేస్తారు. వించ్ అంటే ఇది వెనకమాల ఇది కనిపిస్తుంది కదా, దీనికి రోప్ ఉంటుంది. దాన్ని మన పారాషూట్కి కట్టి గట్టిగా లాగుతారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనం దాన్ని ఒక చిన్న పిన్ ఉంటుంది, దాన్ని తీసేస్తే సరిపోద్ది. అది నిన్న క్లాస్లో చెప్పారు ఎలా చేయాలి ఏంటని చెప్పి. అది ఈరోజు ప్రాక్టికల్ చేసాం. కాకపోతే లాగేటప్పుడు కొంచెం గట్టిగా లాగిద్ది. బాగా విండ్ ఎక్కువ ఉంటే ఒక సైడ్కి లాగేసిద్ది అనమాట. సో నేను రెడీ అయిపోయి ఉన్నాను, నా ఎదురుగా ఒక వీడియో తీస్తున్నాను. నన్ను గట్టిగా లాగింది, సైడ్కి వెళ్ళిపోయింది. గాలి ఎక్కువ ఉండడం వల్ల వెళ్ళిపోయి గట్టిగా వాడి తగిలింది. పాప మా కింద పడిపోయి 3 పిల్లి మొగ్గలు వేసాడు. నేను అలా పైకి లేసిపోయాను. కెనపీ లైన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. జస్ట్ అలా తగిలినందుకే ఇలా అయిపోయింది. చాలా డేంజర్ అయ్యి అసలు. టేక్ ఆఫ్ కొంచెం
అటు ఇటుగా అయినా కానీ సూపర్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. పైకి వెళ్ళిన తర్వాత సోలోగా దాన్ని మేనేజ్ చేసుకుంటూ మళ్ళీ వచ్చి స్మూత్ ల్యాండింగ్ పర్ఫెక్ట్ అనిపించింది. ఈ వించుతో చేస్తున్నప్పుడు కొంచెం అటు ఇటు అయినా ఎంత డేంజరో తెలుసా, మీరే చూడండి. నెక్స్ట్ డే నిన్న జరిగినవన్నీ మైండ్లో పెట్టుకుని టేక్ ఆఫ్కి రెడీ అయిపోయా. ఫస్ట్ టైం భయాలన్నీ పోయి గాల్లో పక్షిలాగా ఎగురుతున్న ఫీల్ వచ్చింది. ఓ పక్కన గాల్లోకి వెళ్ళి మేము ఎంజాయ్ చేస్తుంటే మమ్మల్ని గాల్లోకి విన్ చేయడానికి మా ఇన్స్ట్రక్టర్స్ పడే కష్టం పగోడికి కూడా రాకూడదు. మొత్తం దుమ్ము పై నుండి కింద దాకా అక్కడున్న ఇసుకంతా వాళ్ళ మొహం మీదే ఉంది. తర్వాత పారామోటర్ వేసుకుని గ్రౌండ్ హ్యాండ్లింగ్ చేయాలి. ఆ మోటార్ 20 kilos ఉంటుంది. అంత వెయిట్ క్యారీ చేస్తూ పైన కెనోపీ కంట్రోల్ చేస్తూ టేక్ ఆఫ్కి రెడీ అవ్వాలి. అది ప్రాక్టీస్ చేయడానికి బాబ్బా దూలా తీరిపోయింది అంతే. ఏదో ఒక తిప్పలు పడి ప్రాక్టీస్ చేసి పారామోటర్ని క్యారీ చేస్తూ కెనపీని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అనేది నేర్చేసుకున్నా. దీన్ని మష్రూమ్ ఫోల్డ్ అంటారు. ల్యాండింగ్ స్పాట్ని క్విక్గా వెకేట్ చేయడానికి ఇలా క్యారీ చేసుకుని తీసుకెళ్ళిపోతాం. ఈవినింగ్ క్లాస్లో పారామోటర్ కాంపోనెంట్స్ గురించి, దానిలో ఉన్న స్పేర్ పార్ట్స్ గురించి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా ఆఫ్ చేయాలి అందరికీ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఫస్ట్ టైం పారామోటర్ని ఆన్ చేశారు. తర్వాత దాన్ని ఎలా వేసుకోవాలి, ఎలా హ్యాండిల్ చేయాలి ఇవన్నీ డెమో చేసి చూపించారు. ఇప్పుడు మన టర్న్. సో వాళ్ళు ఎలా అయితే చేసి చూపించారో సేమ్ అలాగే చేసి చూపించాలి, ఎందుకంటే మజిల్ మెమరీ బిల్డ్ అవటానికి. बढ़िया ఒక 2-3 days అలాగే ప్రాక్టీస్ చేసిన తర్వాత ఫైనల్గా ఫస్ట్ టైం పారామోటర్ వేసుకుని టేక్ ఆఫ్ అయ్యాను. బాగా హైట్ వెళ్ళిన తర్వాత సడన్గా ఇంజిన్ ఆగిపోయింది. ల్యాండింగ్ స్పాట్కి చాలా దూరంలో ఉన్నా. ఇంకా చేసేదేమీ లేక పొలాల్లో ల్యాండ్ చేసా. ఇంకోసారి అయితే జస్ట్ మిస్, నదిలోకి వెళ్ళిపోయేవాడిని. నా అదృష్టం బాగుండి ఆ ఒడ్డుని ల్యాండ్ చేశాను. సో అలా ఇంకా రోజు ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడిప్పుడే టేక్ ఆఫ్, ల్యాండింగ్ అన్నీ పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి. नहीं हो रहा है सर, दबा के रख दिया सर, सब रख दिया, रख
ఇప్పుడు పడిపోయా మొత్తం. ये लास्ट तक आने का टाइम नहीं हो रहा है ना? नहीं होता पहले. चलो షట్. దీంట్లో ల్యాండింగ్ సరిగ్గా అవ్వలేదు. సో నెక్స్ట్ టైం ల్యాండింగ్ సరిగ్గా చేయాలి. ఏంటో ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాబ్లం. ఇప్పుడు కిందకి దిగేటప్పుడు ఇక్కడ మోటార్ స్విచ్ ఉంటుంది, ఇది ఎంత నొక్కినా ఆఫ్ అవ్వట్లేదు. అది కిందకి అది నొక్కుకుంటూ వచ్చేపాటికి అయిపోయింది. రోజు గ్రౌండ్కి వెళ్ళటం, ప్రాక్టీస్ చేయడం, రావడం, ఇదే మా పని. ఇంకా ఫైనల్గా ఒకరోజు మార్నింగ్ అన్నీ బాగా సెట్ అయ్యాయి. మంచి విండ్ కండిషన్స్, స్మూత్ టేక్ ఆఫ్, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఫైనల్గా నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. పక్షిలాగా మేఘాల మధ్యలో ఎండి ఎగరాలన్న కోరిక ఈ రోజుతో తీరిపోయింది. ఫుల్గా నుంచొని మామూలుగా లేదబ్బా, కరెక్ట్ పొజిషన్లో దిగిపోయా. ఇప్పుడే లాస్ట్ ఫ్లైట్ తీసుకుని వచ్చాం. ఈరోజు లాస్ట్ డే కోర్సులో పైకి వెళ్ళి ఇష్టం వచ్చినంతసేపు అటు ఇటు తిరిగేసి వచ్చాం. లాస్ట్ గ్రౌండ్లో చిన్న పూజలాగా చేస్తున్నారు. కోర్స్ కంప్లీట్ అయిందని చెప్పి జై జై చెప్పాలన్నమాట. జై జై జై. కోర్స్ అంతా చాలా బాగా జరిగింది, చాలా మంచిగా నేర్చుకున్నాం. త్రిపాఠి భయ్య, कोर्स कैसा है? बहुत ही अच्छा कोर्स रहा. हाँ. और मजा आया. हाँ. और बहुत अच्छा बैच था, ग्रुप बहुत अच्छा था. हाँ. लोगों के साथ एंजॉय किया. ఈయన నా బ్యాచ్ మేట్, నా బెడ్ మేట్, నాది బంకర్ బెడ్, కింద ఈయనే ఉంటాడనమాట. మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. ఈయన ఎయిర్ ఫోర్స్లో సర్జెంట్ అనమాట. వీళ్ళందరూ ఫోర్స్లో వాళ్ళే. ఎయిర్ ఫోర్స్ వాళ్ళతో పారామోటర్ ట్రైనింగ్ చేసే అవకాశం వచ్చింది. మామూలుగా లేదు ఆ ఫీలింగ్. డైలీ ఇలా పొలాల్లో ఎండి తీసుకెళ్ళడమే. ఇవన్నీ పొలాలు. ఇంకా నయం స్టార్టింగ్ వచ్చినప్పుడైతే ఇదంతా బురద, వాటిలో ఎండి వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు వర్షాలన్నీ అయిపోయి బాగుంది. రోజు ఇంత వెయిట్ మోసుకుని ఈ పొలాల్లో ఎండి వెళ్ళి మా క్యాంప్కి వెళ్ళాలి. వెళ్ళే దారిలో కూడా ఒక బోట్ ఉంటుంది. ఆ బోట్లో ఈ మోటార్ వేసుకుని వెళ్ళి నది క్రాస్ చేసి అటు సైడ్ వెళ్ళాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా థియరీ ఎగ్జామ్ ఉంటుంది. ఇది ప్రాపర్ ఎగ్జామ్. క్వశ్చన్ పేపర్ ఇస్తారు, ఆన్సర్స్ అన్నీ రాయాలి. ఇన్ని రోజులు మనం నేర్చుకున్నవన్నీ దాంట్లోనే వస్తాయి. ఆల్మోస్ట్ 10 years తర్వాత ఒక ఎగ్జామ్ రాశాను నేను. ఎగ్జామ్ పేపర్ సబ్మిట్ చేసిన వెంటనే పక్కనే ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది, దాంట్లో ఇండి వైవా అడుగుతారు. ఇదంతా ఓపెన్ గ్రౌండ్లోనే జరిగిద్ది. తర్వాత బ్యాడ్జింగ్ సెరమనీ ఉంటుంది. ఇప్పుడే రిటర్న్ టెస్ట్ అయిపోయింది, బ్యాడ్జింగ్ సెరమనీ అయిపోయింది. ఒక బ్యాడ్జ్ ఇస్తారు, అది ఇదే పారామోటర్ పైలట్ అని చెప్పి. సో ఇప్పుడు మనం అఫీషియల్గా పారామోటర్ పైలట్, లైసెన్స్డ్ పారామోటర్ పైలట్ అండ్ క్వాలిఫైడ్ ఇన్స్ట్రక్టర్ కూడా. నేను ట్యాండమ్ డ్రైవ్ చేయొచ్చు, వేరే వాళ్ళకి నేర్పించవచ్చు. సో ఇంకా మామూలుగా ఉండదు. ఎక్కడ చూసినా నేనే ఎగురుతా కనిపిస్తాను మీకు. నాకు చిన్నప్పటి నుండి ఎగరడం అంటే చాలా ఇష్టం. మనలో చాలామందికి ఉంటుంది ఎగరాలని చెప్పి. బట్ ఫైనల్గా ఆ డ్రీమ్ ఈరోజు ఫుల్ఫిల్ చేసుకున్నాను. పారామోటర్ పైలట్ అయ్యాను. చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ 1 month పడిన కష్టం అంతా ఈ బ్యాడ్జ్ తీర్చేసింది. నేను ఇవన్నీ నేర్చుకుంటాకి నా కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చా అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చినా తెలిసింది రియల్ కంఫర్ట్ జోన్ నుండి బయటికి రావడం అంటే ఏంటో. స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇక్కడ కండిషన్స్ అవి చూసి ఒక 2 days అన్నా ఉంటానా లేదా అనుకున్నా. కోర్స్ మొత్తం కంప్లీట్ చేసి బ్యాడ్జ్ తీసుకెళ్తున్నాను. పారామోటర్ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా టీం వర్క్ ఉండాలి. మనల్ని లాగడానికి 2 ఉంటారు, వెనకాల కెనపి పట్టుకుంటా 4 పట్టుకుంటారు. ఒకరికొకరు హెల్ప్ చేసుకుని సపోర్ట్ చేసుకోబట్టే ఈరోజు మేమందరం పారామోటర్ పైలట్స్ అయ్యి ఇక్కడ నిలబడ్డాం. ఇదే మా టీం, నా టీం, నా పారామోటర్ టీం.
లాస్ట్ 1 మంత్గా అందరం కలిసే ఉన్నాం. వీళ్ళల్లో ఒక్కరు లేకపోయినా ఈరోజు నేను పారామోటర్ పైలట్ అయ్యేవాడిని కాదేమో. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నిమాస్. అది ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసుగా, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్స్లో చెప్పండి. నేను ఎప్పుడు ట్రావెలింగ్ అంటే డెస్టినేషన్ కాదు, జర్నీ అని నమ్ముతాను. అలాగే మీరు నా జర్నీలో పార్ట్ అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీ వరకు వస్తుంది. మీకు ఇలాంటి అడ్వెంచర్ యాక్టివిటీస్ ఇష్టం అయితే ఈ 2 వీడియోస్ కూడా మీకు బాగా నచ్చుతాయి. ఒకటి వాటర్ స్కీయింగ్, ఒకటి స్నో స్కీయింగ్. మీరే వెళ్ళి చూడండి, చాలా బాగుంటాయి. నేను మళ్ళీ మిమ్మల్ని కొత్త వీడియోతో నెక్స్ట్ సాటర్డే కలుస్తాను. బాయ్. Hungry cheetah, hungry for adventure, hungry for travel, hungry for exploring, always on a hunt. Stay hungry.